కృష్ణా జిల్లాలో సుఫల రైతు పాదయాత్ర ప్రారంభం కానుంది. మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి నుంచి అయోధ్య గ్రామం వరకు ఈ యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రలో వేలాది మంది రైతులు పాల్గొననున్నారు. ఈ నెల 11న జరిగే ఈ పాదయాత్రను చిన్నజీయ స్వామి ప్రారంభిస్తారు. మన కోసం, మన ఊరి కోసం ప్రతి ఒక్కరూ ఈ యాత్రలో పాల్గొంటున్నట్టు విజయ డైరీ చైర్మన్ ఆంజనేయులతో మా ప్రతినిధి నరేంద్ర ఫేస్ టు ఫేస్. 11వ తారీఖున మోపిదేవిలో ఏదైతే సఫల రైతు పాదయాత్రను చిన్నజీయ స్వామి ప్రారంభించబోతూ ఉన్నారు. అసలు ఈ పాదయాత్ర ఎందుకు నిర్వహిస్తున్నారు, ఏ విధంగా జరగబోతుంది ఏంటనేది తెలుసుకునేందుకు మనతో పాటు విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు ఉన్నారు. ఆయన మనుషులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ సఫల రైతు పాదయాత్ర ఎందుకు చేస్తున్నారు? మన భూమి రసాయనిక ఎరువులు, పురుగు మందులతో ఉన్నటువంటి నేల సారాన్ని పూర్తిగా కరించి వేసి ప్రమాదకరమైన పరిస్థితిలో జీవన ఆహార పరిస్థితులు రైతు నష్టపోయి భూమి తన యొక్క సహజమైనటువంటి లక్షణాలన్నింటినీ కూడా మకిలమైనటువంటి పురుగు పదార్థాలు ఎరువులతో పాడైపోతున్నటువంటి దశలో శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు సుఫల రైతు యాత్ర అని ఈ రోజున రేపు 11వ తారీఖు ఉదయం 9 గంటలకి మోపిదేవి గ్రామం నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అయోధ్య గ్రామం వరకు కూడా పాదయాత్రగా చేపట్టడం, అలాగే 12వ తారీఖున పశ్చిమ గోదావరి జిల్లా మంగూరు గ్రామం నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పెదవి గ్రామం దాకా కూడా ఉదయం 12వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి పాదయాత్రగా చేరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో ఇవాళ సేంద్రీయ వ్యవసాయంలో ఉన్నటువంటి సారాన్ని హరించిపోయేటువంటి పరిస్థితిలో ఒక ఆవు ద్వారా, ఒక దేశీయ ఆవు ద్వారా కొన్ని ఎకరాలైనటువంటి ఏదైతే రసాయనిక ఎరువులు పురుగు మందులతో రైతు నష్టపోతున్నాడు, వినియోగదారుడు నష్టపోతున్నాడు. అదే సేంద్రీయ వ్యవసాయం ద్వారా భూమితో తన సహజ గుణాన్ని కనుక తనమని తిరిగి పునరుజ్జీవింపజేసుకునేటువంటి పరిస్థితి ఒక దేశీయ ఆవు ద్వారా మాత్రమే ఉంది. తక్కువ ఖర్చుతో వ్యవసాయంలో, హార్టికల్చర్లో కానీ, వరి, ఇవాళ కూరగాయల పంటలో ఒక్కొక్కటి పచ్చిమిర్చి, కూరగాయలు 2-3 రోజులకు ఒకసారి పురుగు మందులు చేస్తూ భూమిలో ఉన్నటువంటి సారాన్ని కోల్పోతూ రకరకాలైనటువంటి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు రకరకాలైనటువంటి జబ్బులకి వేల కోట్ల రూపాయలు హాస్పిటల్కి ఖర్చు పెడుతూ పురుగు మందు కంపెనీలకి ఖర్చు పెట్టడమే కాకుండా ఒక దేశీయ ఆవుతో ఇవాళ సహజ శైలైనటువంటి ఆవు మూత్రం, ఇటువంటి పదార్థాలతో ఆవు పేడ, ఆవు మూత్రం, జీవామృతం లాంటి దాంతో బ్రహ్మాండంగా వ్యవసాయం చేయొచ్చు. మన భూమిని తిరిగి బతికించాలి. వ్యవసాయాన్ని, భూమిని మన తరతరాల నుంచి ఉన్నటువంటి తరతరాల వాళ్ళు మనకు భూమిని సాగు చేసి తద్వారా పంటలను అనుభవించడానికి ఎక్కిచ్చారు. కానీ భూమిలో ఉన్నటువంటి సారాన్ని నాశనం చేసి దేశీయ జనాభా అంతరించే ప్రమాదాన్ని అరికట్టించాల్సిన పరిస్థితి, మానవాళిని జాగృతం చేసి మానవాళి అభివృద్ధికి ప్రయాణం చేయాల్సినటువంటి అవకాశాలని శ్రీ త్రిదండి చిన్నజీయ స్వామి వారు పాదయాత్ర ద్వారా రైతుల్ని లాభాపేక్ష దిశగా, వినియోగదారుడికి ఆరోగ్య పరిరక్షణ దిశగా ఆయన పాదయాత్ర చేపట్టడం, అందరం కూడా రైతులందరూ కూడా వేలాది మంది 11వ తారీఖు ఉదయం 9 గంటలకు మోపిదేవి దేవాలయానికి, 12వ తారీఖు ఉదయం 9 గంటలకు మంగూరు గ్రామానికి కూడా వచ్చి ఈ యాత్రను సఫలీకృతం చేసి ఈ భూమాతని కాపాడి రైతుని పునరుజ్జీవింపజేసి హాస్పిటల్స్ కుట్లు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టే భారం నుంచి వినియోగదారుని, ప్రజల్ని కూడా కాపాడాల్సిన సామాజిక బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి భగవత్ పురుషులైనటువంటి శ్రీ త్రిదండి చిన్నజీయ స్వామి వారితో కలిసి ఆయన చేసే ప్రజా ఆరోగ్య పరిరక్షణ కోసం చేసేటువంటి సఫల రైతు యాత్రని సఫలీకృతం చేయవలసిందిగా కూడా రైతుల్ని, మహిళల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాము. సార్, యాత్ర తర్వాత వ్యవసాయ క్షేత్రాలను సందర్శించేటువంటి అవకాశం ఉందా? ముఖ్యంగా ప్రముఖులు ఎంతమంది దీంట్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంది? అందరూ అండి. దీంట్లో రైతు అందరికంటే ప్రముఖుడు. అందరూ కూడా దీంట్లో పరిరక్షణకు కావాల్సినటువంటి అందరం కూడా దీంట్లో పాదయాత్రలో పాల్గొంటాం. భవిష్యత్తులో కృష్ణా మిల్క్ యూనియన్, విజయ డైరీ కూడా మేము ఆర్గానిక్, రైతు ఏదైతే మిస్ అవుతున్నాడో, అంటే రైతు పండిస్తున్నాడు కానీ అమ్ముకోలేడు, వినియోగదారుడి దగ్గర నమ్మకం ఉండదు.
ఈ రెండింటికి సంతానకర్తగా బాధ్యత మాకుంది కాబట్టి మేము కూడా ఇవాళ రేపు నుంచి రైతుల్ని పండించే దాంట్లో వాళ్ళకి కావాల్సిన సహాయం సహకారాలు చేయటం, అమ్మే సేల్స్ దాంట్లో వాళ్ళకి గిట్టుబాటు ధర వచ్చే విధంగా వాళ్ళకి సేల్స్ ప్రక్రియను కూడా ఆర్గానిక్ కావలసినటువంటి రైతు పండించినటువంటి అన్నింటినీ కూడా మేము అమ్మడానికి కూడా ఎన్డీడీబీ వారితో కలిపి అగ్రిమెంట్ అయ్యి భవిష్యత్తులో ఆ రకంగా ప్రయాణం చేయటం కూడా రైతుకు కావాల్సినటువంటి అన్నీ కూడా ప్రయాణం చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఒక మహా అదృష్టం. అంటే ఒక జరుగుతున్నటువంటి ప్రయాణంలో నష్టపోతున్నటువంటి విధి విధానాల్లో ఒక అందరం కలిపి ఒక మంచి కార్యక్రమంలో పాల్పడగలిగితే దీనివల్ల భవిష్యత్తులో రైతు బాగుంటాడు, వినియోగదారుడు బాగుంటాడు, భూమాత తన సహజ శైలిని పునరుజ్జీవింపజేసేటువంటి పాత్రలో భాగస్వాములు అవ్వాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క తెలుగువాడు, భారతీయుడు, దీంట్లో కులమతాలు లేకపోతే మతాలు, భగవంతుడు, భూమాతకు అందరూ సమానమే. అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో మనం అందరం కూడా భాగస్వాములు అవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఈ నెల 11వ తారీఖున మోపిదేవి నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి సఫల రైతు పాదయాత్రకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున రైతులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతూ ఉన్నారు.